నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీకోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి కొట్లాడతాం. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా. ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు ఇళ్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది. ఈ అక్రమ కూల్చివేతల గురించి శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న కేటీఆర్. మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా లడౌట్ చేస్తే ఎట్లా, లడౌట్ చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఈరోజు ఆత్రేయపురం గ్రామంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల చెంత భక్తితో నమస్కరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందమాలలు ధరించి గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. వారికి విజయ పరంపరలో ఏమాత్రం డౌట్ లేదని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ప్రజాసేవ చేయడానికి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో యాత్రేపురం గ్రామంలో మరి ఈ యొక్క గుడి నిర్మాణ దాతలు పెద్దలు మరి ఎవరైతే సత్యనారాయణ గారు, ఆంజనేయరాజు గారు, నాగరాజు గారు, మరి వారితో పాటు సహకరిస్తున్నటువంటి రాగి సురాజు గారు, ఇతర పెద్దలు, మరి ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామిని చక్కగా కొలవడానికి, గ్రామంలో మంచి జరగడం కోసం మరి ఇక్కడ ఆడపడుచులందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మరి చేస్తున్నాం. మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనందరికీ ఏదైతే 11 సంవత్సరాల నుంచి మరి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని మరి వారి కుటుంబ సభ్యులు మీద పెట్టుకుని గ్రామంలో లోక కళ్యాణం కోసం, అలాగే వారి పుట్టిన గంటని మర్చిపోకూడదు, వారితో కుటుంబంతో పాటు మనందరి కుటుంబాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి వారి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా తీర్చిదిద్దడం. అకాల వర్షాలతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మైన్సా మండలం దేగాంలో రైతులు ఆందోళనకు దిగారు. 4 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఒయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో సీమంతం వేడుకలు డాక్టర్ రామినీడి దీప్తి ప్రియదర్శిని చేతుల మీదుగా 40 మంది గర్భిణీలకు సీమంతం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిల్లలు లేని వారికి మా హాస్పిటల్ ఒక వరమని, ఎంతో మంది తల్లిదండ్రులు ఆనందాన్ని మాతో పంచుకుంటున్నారని, ఐవీఎఫ్ అంటే కేవలం పాజిటివ్ కాదు నెగటివ్ కూడా ఉంటుందని, కానీ పాజిటివ్ ప్రెగ్నెంట్ టెస్ట్ చూసినప్పుడు తల్లిదండ్రుల కంటే మాకు ఎక్కువగా ఆనందంగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి తమ ఆనందాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. మఠం 8వ తరం 12వ పీఠాధిపతిగా శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామివారు శాస్త్రోక్తంగా బాధ్యతలు స్వీకరించారు. మఠం ఆలయ ప్రాంగణంలో వేకువజాము నుండే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వెంకటాద్రి స్వామివారు సింహాసనం అధిష్ఠించి పీఠాధిపతిగా పట్టాభిషేకం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి
ब्रह्म जय गोविंद मां भजे। కాకినాడ జిల్లా పిఠాపురంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పేద ప్రజలను ఉద్దేశించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని ఆకర్షణీయమైన హామీలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగిందని, ఆ హామీలే నమ్మి ఇండ్ల స్థలాల బాధితులు ఓట్లు వేశారని, తీరా అధికారం చేపట్టి 2 సంవత్సరాలవుతున్నా ఎన్నికల హామీలు మర్చిపోవడం ఏరు దాటాక తెప్పను తగలబెట్టే విధంగా ఉందని, ఎన్నికల హామీలు అమలు చేసే వరకు పోరాటంలో తగ్గేదే లేదన్నట్లుగా మహిళలు పట్టుదలతో ఉన్నారని, ఇండ్ల స్థలాలు బాధితులకు ఇచ్చిన హామీ మర్చిపోవడంతో ఫ్లెక్సీలు ప్రచారం ద్వారా గుర్తు చేయడానికి పట్టణమంతా ఫ్లెక్సీలు కట్టి గుర్తు చేస్తున్నామని గురువారం స్థానిక రామాటాకీస్ సెంటర్లో ఇండ్ల స్థలాల బాధితులతో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ హామీలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, రెండో వైపు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని ఆ రోజు ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి ప్రజల్ని ప్రలోభాలు గురి చేసి వాళ్ళ వైపు ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఇళ్ల స్థలాల ప్రస్తావన అన్నది తేకపోవడం అనేది ఇక్కడ మహిళలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అద్దె కొంపల్లో అద్దెలు కట్టుకోవాలి, రోజు రోజుకి మీరు ఇంటి పనులు పెంచేయడంతో ఇక్కడ ఇళ్ళ అద్దెలు కూడా పెంచేస్తూ ఉన్నారు. ఇలా సంవత్సరం అద్దెలు పెరగడంతో అద్దెలు కట్టుకోలేక ఇవాళ ఇళ్లలో ఉండాలా, రోడ్డు మీద ఉండాలనే పరిస్థితి ఇవాళ ఇళ్ల స్థలాల బాధ్యతలకి ఏర్పడింది. కాబట్టి ఇవాళ భూమి అయితే సేకరించి ఉంది, 100 ఎకరం భూసేకరణ చేస్తుంది, బాధ్యతలు ఉన్నారు. ఇక్కడ లేఅవుట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు ఇళ్ల స్థలం ఇవ్వట్లేదని మేము సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం. అందుకే మీరు ఇచ్చిన హామీ మర్చిపోవడంతోనే ఇలాగా ఫ్లెక్సీల రూపంలో మీకు మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క పోరాటాన్ని మీరు పరిణామంలో తీసుకుని తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే ఈ పోరాటం ఇంకా ముందుకు సాగిస్తాం, దీక్షల దాకా కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈలోగా మీకేమైనా గత ప్రభుత్వంతో లావాదేవీలు ఉంటే, అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏవైనా జరిగాయని మీకు అనుమానాలు ఉంటే ఈ నియోజకవర్గ పరిధిలో గతంలో అక్రమాలకు పాల్పడిన, అవినీతి ఏదైతే పాల్పడినా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని మీ పక్కనే చేర్చుకున్నారు. వాళ్ళనే అడగండి. ఈ లావాదేవీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు మీరు చేర్చుకుని పేద ప్రజలు మాత్రం బాధ పెట్టకండి.
తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లేదైతే తీవ్ర స్థాయిలో ఈ మహిళలను కలుపుకుని ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్సా మండలాలలో ఇటీవల భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని భారతీయ కిసాన్ సేవా సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బైన్సాలో తహసీల్దార్ ప్రవీణ్ కు వినతి పత్రం ఇచ్చారు. మొక్కజొన్న, శనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. చేతికొచ్చిన పంట నేలమట్టం కావడంతో అప్పులే మిగిలాయన్నారు. బైన్సా పట్టణంలో అకాల వర్షంతో మొక్కజొన్న మరియు శనగ పంట మొత్తం నేలమట్టం అయిపోయింది. దయచేసి ప్రభుత్వానికి నేను కోరుతున్నా, మీరు వెంటనే సర్వే చేయించి కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఏడీఏ గారికి మీరందరూ ప్రభుత్వం యంత్రాంగం వచ్చి మీరు సర్వే చేయించి తక్షణమే రైతులకు ఆదుకోవాలని కోరుతున్నా. లేదంటే పెద్ద మొత్తం మేము రైతులందరూ కలిసి ధర్నాకార్యం నిర్వహిస్తాము. ఏదైతే ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి సర్వే చేయించి ఇప్పటివరకు రైతు బంధు కూడా లేదు, ఏది లేదు. రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామంలో కోతుల బెడద చాలా ఉంది. నిన్న మా గ్రామంలో బొడ్లోల నవీన్ అనే వ్యక్తికి కోతి కరవడం జరిగింది. దాదాపు మా గ్రామంలో 100కి ఆపై ఉన్నాయి. దయచేసి ఫారెస్ట్ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి కోతుల నుంచి మా యొక్క పిల్లలను కాపాడాలని కోరుతున్నాము. చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్లకు గాని కరవడం జరుగుతుంది. అలాగే మా గ్రామంలో పెంకుటిళ్ల పైన వచ్చి ఇండ్ల పైన ఉన్న పైకప్పులను మరియు స్లాబ్ అయిన వాటర్ ట్యాంకులను నష్టం చేస్తున్నది. దయచేసి మా గ్రామంలో ఉన్నటువంటి కోతుల బెడద నుంచి కాపాడాలని కోరడం జరిగింది. बाजू चाहिए देना आगा జరీబీ గ్రామం తానూరు మండలం నిర్మల్ జిల్లా. మా గ్రామంలో కోతుల బెడద బాగున్నది. దాదాపుగా వందల కోతులు వస్తున్నాయి. మా విలేజ్ లోపల ఇళ్ళ మీద, రేకుల మీద, స్లాబ్ల మీద వాటర్ ట్యాంకులు కానీ అన్నిటికీ ధ్వంసం చేస్తున్నాయి. అదేవిధంగా మనుషులను కూడా వాటిని బెదిరించకపోతే మనుషుల మీద, ప్రజల మీద కూడా దాడి చేస్తున్నాయి. మన గొడ్డల నవీన్ అనే పిల్లాడికి నిన్న సాయంత్రం కోటి కరవడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీనిపై స్పందించి అధికారులు, పారిశ్రామిక సంబంధించిన అధికారులు దీనిపై చర్య తీసుకోవాలా. మా కోతుల బెడద నుంచి మా గ్రామాన్ని కాపాడాలని కోరుతున్నాం. జరీబీ గ్రామస్తులు మేము. మా గ్రామంలో కోతుల బెడద చాలా అయింది. ఎందుకంటే మా గ్రామంలో చేన్ల పొలానికి వెళ్ళగానే అక్కడ కూడా కోతులు, మా గ్రామంలో కూడా మా ఇళ్ళ పైన అవి ఎక్కడంటే అక్కడ ఇళ్ళ పైన, పెంకుటిళ్ళ పైన పెంకులను నాశనం చేస్తున్నాయి. నేరుగా ఇంట్లో కూడా అవి వస్తున్నాయి. కాబట్టి మా గ్రామానికి ఫారెస్ట్ అధికారులు సందర్శించి వెంటనే కోతుల బెడద నుంచి కాపాడాలని మేము కోరుతున్నాం. నిన్న గొడ్డల నవీన్ అనే వ్యక్తికి ఇంటికి కోతి చొరడంతో వాటిని కొట్టబోతే దాడి చేయడం జరిగింది. ఎలాగైనా ఫారెస్ట్ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి వెంటనే మా గ్రామాన్ని కోతుల బెడద నుంచి కాపాడాలని మేము కోరుకుంటున్నాం. తిరువురు
నియోజకవర్గం గంపలగూడెం మండలం పరిధిలోని శ్రీ నెమలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ శనివారం నుండి మార్చి 5 గురువారం వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు మీడియాతో మాట్లాడుతున్న అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నేలా సంధ్య ప్రకటనలో తెలియజేశారు. భగవతే వాసుదేవాయ నమః. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు జరుగుతాయండి. 28వ తారీఖు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తాము. అలాగే 1వ తారీఖు ఎదురు కులోత్సవం ఉంటుంది. అలాగే 2వ తారీఖు మనకి విశేషంగా ఏంటంటే స్వామివారి కళ్యాణం రాత్రి 9 గంటల నుంచి మొదలవుతున్నది. అది తెల్లవారుజామున 2 గంటల వరకు సాగుతుంది. అదే రోజు ఉదయం భక్తులకి అందరికీ అన్నదానం అనేది దేవస్థానం ప్రాంగణంలోనే మనం ఏర్పాటు చేస్తున్నామండి. ఆ రోజు ఎక్కువ మంది అశేష జనాన్ని వస్తారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని మాకు మొన్న ఈ నెల 12వ తారీఖు ఆర్డీఓ గారి ఆఫీస్లో మాకు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందండి. ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, ఇంకా హెల్త్, ఫైర్, ఎక్సైజ్, ఇలాగా ఆల్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరికీ మాకు సూచనలు, సజెషన్స్ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అనేది మాకు గైడ్లైన్స్ ఇచ్చారండి. దాని ప్రకారమే మేము కూడా ఇవాళ మళ్ళీ ఎంఆర్ఓ గారి సమక్షంలో మళ్ళీ దేవస్థానంలోని కోఆర్డినేషన్ మీటింగ్ వేసుకుని గ్రామస్తుల్ని కూడా కలుపుకొని అలాగే డివోటీస్ని కూడా కలుపుకొని ఈ కళ్యాణం అనేది మేము జరుపుతామండి. దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాము. అలాగే స్త్రీ శక్తి ఉంది కాబట్టి మహిళలు కూడా అధికంగా వస్తారు కాబట్టి ఇది కూడా మేము దృష్టిలో పెట్టింది. పోలీసులు ఇచ్చిన సూచన సహకారం ప్రకారం మేము మార్కెటింగ్ అనేది చేస్తున్నామండి. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేసుకుంటున్నాం. అలాగే గ్రామస్తులు కూడా కలుపుకుని అన్నీ చేసుకుంటున్నామండి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచి ఏర్పాట్లు అనేవి చేస్తున్నాం. వాటర్ పెడతామండి భక్తులకి. అలాగే మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఎటువంటి మాకు ఇచ్చిన పార్కింగ్ ప్లేసెస్ సూచన ఎలా చెప్పారో దాని ప్రకారమే మేము కూడా అన్ని ఏర్పాట్లు అనేది చేస్తున్నామండి. నేను కూడా మీ మీడియా ద్వారా మీ భక్తులకి మనవి చేస్తున్నది ఏంటంటే ఆ రోజు వీఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో మనం కూడా క్యూ లైన్లో ఉండి మీరు కూడా మాకు సహకరిస్తారని మీ మీడియా ద్వారా నేను భక్తులకు కోరుతున్నానండి. ఎలాంటి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మా దృష్టికి చేస్తే అప్పటికప్పుడు మేము కూడా అవి సరిచేసి ముందుకు సాగుతూ ఉంటుంది. మీరు కూడా మాకు సహకారం అందిస్తే ఈ కార్యక్రమం అందరిది కాబట్టి అందరం కలిసి దీని బ్రహ్మోత్సవాన్ని మనము కలిసికట్టుగా చేసుకుని దీన్ని మంచిగా చేసి భక్తులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే స్వామివారిని దీవెనలు తీసుకుని స్వామివారి సమక్షంలో తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. వల్ల ఆ రోజు గుడి అనేది ఉదయం 9 గంటలకి మూసివేయడం అవుతుందండి. మళ్ళీ 4వ తారీఖు ఉదయాన్నే గుడి తలుపులు తెరిచి ఆ రోజు మనం స్వామివారి చక్ర స్నానము అలాగే వసంతోత్సవము అనేది జరుగుతామండి. 5వ తారీఖుని స్వామివారి పల్లకి సేవ పుష్పయాగం అన్ని చేసి దాంతో మనం కార్యక్రమాలను ముగిస్తాము. ఆమాడ మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మామడ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. 10 లక్షల రూపాయలతో SHG భవన నిర్మాణానికి, 10 లక్షలతో వర్క్ షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు.
फोटो समाज సోన్ మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షాలు, వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని సోన్, కుచన్పల్లి, బొప్పారం, న్యూ వెల్మాల్ గ్రామాలలో నేల కొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. సుమారు ఒక సోన్ మండలంలోనే 1000 ఎకరాల పైనే పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి నివేదికలు తెప్పించుకోవడం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కజొన్న క్రాప్ డ్యామేజ్ ఇక్కడ జరిగింది. ముఖ్యంగా సోన్ మండలంలో దాదాపు 690 ఎకరాలు మరి ఎన్యూమరేషన్ చేసి అధికారులు మరి లిస్ట్ ఇచ్చారు. కానీ ఫీల్డ్లో చూస్తే దాదాపు 1000 ఎకరాల పైన ఒక సోన్ మండలంలోనే క్రాప్ డ్యామేజ్ జరిగినట్టుగా కనపడుతున్నది. నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. గతంలో కూడా ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు ఎన్యూమరేషన్ చేయించి మరి వారికి క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. మరి ఈ రకంగా ప్రతి సీజన్లో ఏదో ఒకసారి ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒకవైపు మరి రైతు బంధు రావడం లేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి గత సంవత్సరం కూడా మరి అధిక వర్షాలతో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్కి కంపెన్సేషన్ రాలేదు. మరి ఇప్పుడు కూడా అకాల వర్షం వల్ల మరి కేవలం బొక్కే మండలంలో దాదాపు 1000 ఎకరాల డ్యామేజ్ జరిగితే మరి అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా 690 ఎకరాల మరి క్రాప్ డ్యామేజ్కి మరి కంపెన్సేషన్ ఇప్పటి వరకు మరి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మరి దీనికి వెంటనే క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా, ఎందుకంటే చేతికొచ్చినటువంటి పంట రైతులకు లక్షల రూపాయల నష్టం జరిగింది. పెట్టుబడి మరి వాళ్ళు చేతికొచ్చిన పంట ఈరోజు చేతులకు రాకుండా మరి వాళ్ళు అమ్ముకోకుండా ఈరోజు నష్టం జరిగింది. మరి వారి పెట్టుబడి కూడా నష్టం జరిగింది.
ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మేము ఈ అంశాన్ని నేను నేరుగా మరి అగ్రికల్చర్ మంత్రి గారితో ప్లస్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అకాల వర్షాల ఎన్యూమరేషన్ ఇమీడియట్గా చేయించి వారికి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తాము.